మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన వాసుదేవ్ రెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఇప్పటికే వాసుదేవ్ రెడ్డి ఇంట్లో సిఐడి తనిఖీలు చేపట్టింది. ఫైల్ను తరలించారనే ఫిర్యాదుతో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఏపీ మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన వాసుదేవ్ రెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఇప్పటికే వాసుదేవ్ రెడ్డి ఇంట్లో సిఐడి తనిఖీలు చేపట్టింది. ఫైల్ను తరలించారనే ఫిర్యాదుతో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఏపీ మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన వాసుదేవ్ రెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించినట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, యామిని ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి హైకోర్టులో ఈరోజు చుక్కెదురైంది. ఆయనపై సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి వాసుదేవరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఈరోజు వాదనలు జరిగాయి. అయితే వాసుదేవరెడ్డి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న సమయంలోనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పించి జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. నిజానికి ఈయన ఐఆర్టీఎస్ అధికారి. అక్కడి నుంచి డిప్యుటేషన్ మీద రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి వచ్చారు. వచ్చిన వెంటనే కూడా రాష్ట్ర ప్రభుత్వం, అప్పట్లో వైసీపీ ప్రభుత్వం, ఆయన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించింది. ఈ నేపథ్యంలోనే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి రిజల్ట్స్ వచ్చిన రోజు అంటే 4వ తేదీ సాయంత్రం కొన్ని ఫైళ్లు బయటకు వెళ్తున్నాయి అని చెప్పి కూడా ఒక ఫిర్యాదు వచ్చింది. ప్రధానంగా కృష్ణా జిల్లాకు సంబంధించిన గద్దె శివప్రసాద్ అనే వ్యక్తి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. తాను ప్రసాదంపాడులో కారులో వెళ్తున్న సమయంలో ఇంకోవైపు నుంచి కారు అక్కడ ట్రాఫిక్ ఆగితే ఆగిపోయానని, ఇదే సమయంలో వాసుదేవరెడ్డి ఒక కారులో పెద్ద ఎత్తున ఫైల్స్, అదేవిధంగా కంప్యూటర్ కూడా ఉంది అని చెప్పి ఇదేంటి అని అడిగితే ఆ కారు చాలా వేగంగా వెళ్లిపోయిందని, ఆ తర్వాత ఈ కారు ఎవరిదని ఎంక్వైరీ చేస్తే వాసుదేవరెడ్డి తేలిందని, ఈ విలువైన ఫైళ్లు బయటకు వెళ్తున్నాయని తెలిసి వెంటనే దీనిపై దర్యాప్తు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు వెంటనే పరిశీలించి సిఐడి కేసు అప్పగించారు. కేసుని సిఐడి నమోదు చేసింది. అదే సమయంలో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డికి హైదరాబాద్లో నానక్రామ్గూడలో ఉండే అపార్ట్మెంట్లో విల్లాస్లో ఆయన తనిఖీలు చేపట్టింది సిఐడి. దాదాపుగా 3 నుంచి 5 రోజుల పాటు కూడా ఈ తనిఖీలు జరిగాయి. దీంతో తనను అరెస్ట్ చేస్తారనే ఆందోళనతో వాసుదేవరెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఈ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ విచారణ సమయంలో వాసుదేవరెడ్డి తరపు న్యాయవాదులు ఆయన ఎక్కడా కూడా అవినీతికి పాల్పడలేదని, అటువంటప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఆయనకి రక్షణ కల్పించాలి అని చెప్పి కావాలంటే 41A నోటీసులు ఇచ్చి విచారించుకోవచ్చు అని చెప్పి కూడా ఆయన సూచించారు. ఇదే సమయంలో ఈరోజు మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రధానంగా వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గత రాత్రి ఒక ఉత్తర్వులు జారీ చేసింది. అదేంటంటే దాంట్లో అడ్వకేట్ ఆన్ రికార్డ్స్గా ఎం లక్ష్మీనారాయణ, అదేవిధంగా సీనియర్ కౌన్సిల్గా పోసాని వెంకటేశ్వర్లను నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో వాళ్ళిరువురు కూడా వాదనలు వినిపించారు. కేసు ప్రాథమిక దశలో ఉందని, ఈ దశలో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని, ఆయన ఫైళ్లు ఎందుకు బయటకు ఎత్తుకెళ్లాల్సి వచ్చిందో ముందు చెప్పాలి అని చెప్పి, ఈ ఫైళ్లు ఎత్తుకుపోవటం వలన దీనిపై చాలా అనేక అనుమానాలు ఉన్నాయని, ఆయన ఇంట్లో జరిపిన సిఐడి దాడుల్లో కూడా కీలక సమాచారం బయటపడినప్పుడు ఈ దశలో బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి వాదనలు వినిపించారు. దీంతో హైకోర్టు ఈ కేసు విచారణని ఈ నెల 18వ తేదీకి వాయిదా వేస్తూనే ఆయనకి మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు కోరినప్పుడు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేదు అని చెప్పి తిరస్కరించింది. అదేవిధంగా ఆయనకి సెక్షన్ 41A కింద సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి విచారించాలని కోరగా ఆ రక్షణ కల్పించేందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. కేసు విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. సిఐడి నుంచి అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా హైకోర్టు మాత్రం ఆ ప్రతిపాదనను తిరస్కరించి పూర్తి స్థాయిలో కేసు విచారణను ఈ నెల 18వ తేదీన చేపడతాము అని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంది.